నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుండి భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థిగా కంగనా రనౌత్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 5వ స్పెల్లో భాజపా తన అభ్యతత్వాన్ని ఖరారు చేయగానే కంగనా తన ఆనందం వ్యక్తం చేస్తూ తాను కూడా పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. ఇంతలోనే కంగనాపై ప్రత్యర్థులు దాడి మొదలైంది. సోమవారం ఉదయాన్నే కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథే కంగనాను వేశ్య అని విమర్శిస్తూ చేసిన అభ్యంతరకర పోస్ట్ ప్రకంపనలు సృష్టించింది. కంగనా ప్రత్యర్థి వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రతి మహిళ ఆత్మ గౌరవానికి అర్హురాలు అని అన్నారు. లోక్సభ ఎన్నికలకు 111 మంది అభ్యర్థులతో కూడిన 5వ జాబితాను బీజేపీ విడుదల చేయగా కంగనా రనౌత్ కి తన జన్మస్థలమైన మండి నుండి ఎన్నికల్లో అరంగేట్రానికి అవకాశం లభించింది. కంగనా సోషల్ మీడియాలో తనను విమర్శించిన వారికి ఇలా కౌంటర్ వేశారు. ప్రత్యర్థిని గారు అని గౌరవిస్తూనే పంచులు విసిరారు. కంగనా వ్యాఖ్యానిస్తూ, ప్రియమైన సుప్రియాజీ, ఆర్టిస్ట్ గా నా గత 20 ఏళ్ల కెరియర్ లో నేను అన్ని రకాల మహిళల పాత్రలను పోషించాను. క్వీన్ లోని అమాయక అమ్మాయిగా నుండి దాఖడ్ లోని సమ్మోహన గూఢచారి వరకు, మణికర్ణికలోని వీరనారి నుండి చంద్రముఖిలోని రాక్షసి వరకు, రాజ్లోని వేశ్య నుండి తలైవిలో విప్లవ నాయకురాలి వరకు ప్రతి పాత్రలో నటించాను. మనం మన కుమార్తెలను పక్షపాతాల సంకెళ్ల నుండి విడిపించాలి. వారి శరీర భాగాల పట్ల ఉత్సుకత కంటే పైకి ఎదగాలి. అన్నిటికంటే మించి సెక్స్ వర్కర్ల జీవితాలను లేదా వారి పరిస్థితులను దుర్వినియోగం లేదా దూషణగా ఉపయోగించడం మానుకోవాలి. ప్రతి స్త్రీ తన గౌరవానికి అర్హురాలే అని కంగనా ఎక్స్ పోస్ట్ లో రాసింది. కంగనా లోక్సభ అభ్యతత్వాన్ని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో క్యా బావ్ చల్ రహా హై, మంది మే కోయి బతాయేగా అనే శీర్షికతో కంగనా ఫోటోని షేర్ చేసింది. మండిలో రేట్లు ఎవరైనా చెబుతారా అంటూ కంగనాను వేశ్యగా అభివర్ణించింది. అయితే ఆమె ఆ పోస్ట్ ని తర్వాత తొలగించారు. సుప్రియా శ్రీనాథ్ దీనిని తన ఖాతాకు యాక్సెస్ ఉన్న వ్యక్తి పోస్ట్ చేశారని స్పష్టం చేసింది. నేను ఓ మహిళ విషయంలో అలా అనను అని నా గురించి తెలిసిన వారికి తెలుసు అని వివరణ ఇచ్చింది. నా మెటా ఖాతాలు యాక్సెస్ ఉన్న ఒకరు పూర్తిగా అసహ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులను పోస్ట్ చేశారు. అది తీసివేశాను. నా గురించి తెలిసిన ఎవరికైనా నేను ఓ స్త్రీ గురించి అలా అననని తెలుసు. అయితే నా పేర్లను దుర్వినియోగం చేస్తున్నట్లు నేను కనుగొన్న ఓ పేరడీ ఖాతా ట్విట్టర్ లో రన్ అవుతుంది. ఈ ఖాతాలో దుశ్చర్య ప్రారంభించారు అని సుప్రియ రాశారు. అయితే కంగనా వేశ్య అని ఎత్తి చూపిన పోస్ట్ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానిస్తూ, ఉక్కు లాంటి మహిళల్లో ఎలా వ్యవహరించాలో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు. కంగనా విజయం దిశగా సాగిపోతుంది, విజయీభవ అని కూడా స్మృతి ఇరానీ బాసటగా నిలిచారు.